సో 2026 సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. 2026 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మన ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిన కొన్ని అంశాల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే 2025 పూర్తి చేసుకుని సారు 2026లో అడుగు పెడుతున్న తరుణం మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఈ 2026కు సంబంధించి ఒక స్పెషల్ జోనల్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 2025 పూర్తి స్థాయిలో అయిపోయింది. సారు ప్రభుత్వానికి సంబంధించి 2025 సంబంధించి అయిపోయింది. ఇక సరే దీన్ని పక్కన పెడదాం. ఇక 2026 సంవత్సరం అడుగు పెడుతున్నాం. మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి సంబంధించి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వైఆర్టీవీ తరఫున ఏం చేసిండు అంటే, ఇక్కడ ఒక్కొక్క అంకెను నేను విడదీసే ప్రయత్నం చేస్తా. 2 సంవత్సరాల సమయాన్ని వృధా చేసిండు. 1 2 సంవత్సరాలుగా ప్రజలకు ఏం చేయలే, పోనీ సంక్షేమం 0 స్థాయి అనుకోవచ్చు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు మన సార్ చేసిన సంక్షేమం ఏమీ లేని పరిస్థితి. ఇంకోటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా, ఇక దాంతో పాటు 6 గ్యారంటీలు ఎక్కడ, గ్యారంటీలు ఉన్నాయి కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ గ్యారంటీలు ఎక్కడ అనే ప్రశ్న తావనెత్తుతున్న పరిస్థితి. కనుక గ్యారంటీలు ఎక్కడ, ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇగో 2026 శుభాకాంక్షలు. ఎట్లా శుభాకాంక్షలు అంటే, 2 సంవత్సరాలు వృధా చేసిళ్ళు, 0% సంక్షేమం ఇచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, మీ 6 గ్యారెంటీలు ఎక్కడ. ఇది 2026 యొక్క సూత్రం. అంటే ఈ సంవత్సరం తెలంగాణ ప్రాంత ప్రజలు అడిగే ప్రశ్నలు ఇవి. ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం, 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేసిండు, ఏం చేయలే, 0 సంక్షేమం, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 6 గ్యారెంటీలు ఎక్కడ, ఇది అడగాలి తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇప్పుడు ఇట్లా చెప్పుర్రి, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 అంటే 2 సంవత్సరాలను వృధా చేసిండు, 0 అంటే 0 సంక్షేమం చేసిండు తెలంగాణలో, 2 లక్షల మళ్ళీ 2 అంటే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, అంటే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అది ఎక్కడ, 6 అంటే 6 గ్యారెంటీలు ఎక్కడ అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదే విధంగా మీ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అందరినీ గల్ల పట్టుకొని బాజాప్తిగా అడుగుర్రి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన సమయం ఏంది, 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి స్థాయిలో ఫినిష్ చేస్తామని చెప్పారు. కాబట్టి నేను మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, 2026 రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పర్సనల్ గా, దాంతోపాటు మా వైఆర్టీవీ వీక్షకుల తరపున, తెలంగాణ యావత్తు సమాజం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకనైనా మీరు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు 100 రోజులలో నెరవేరుస్తా అని చెప్పారు కదా, అది కాలం పూర్తయిపోయింది. అంటే మీరు సమయాన్ని చాలా వృధా చేసిళ్ళు. ఇకనైనా మారాలని, ప్రభుత్వ పరిపాలన సక్రమంగా చేయాలని, పరిపాలన విభాగం మీద మీకు అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా రావాలని, ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంతోషంతోని, సుఖశాంతులతోని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గట్లనే తెలంగాణలో ఇంకొక విషయం ఏంటి అంటే, ఎక్కడ కష్టం వచ్చినా కూడా ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగితే బాగుంటది అనేది నా యొక్క ఆలోచన. సో మీకు చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి. రైట్, ఇక 2026 సంవత్సరంలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైనా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చూడకపోతే ప్రతి ఒక్కరికి కూడా చెప్పే ప్రయత్నం చేయరు. ఇక నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఏంది అంటే, ఇది చాలా మందికి తెలిసిన విషయమే. 2025 ప్రయాణం ఎట్లా జరిగింది వైఆర్టీవీ అనేది కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 2025 సంవత్సరం అయితే 2014 నుంచి 2022 వరకు, దీంట్లో మీ అందరికీ కొన్ని ఘట్టాలు తెలవాలి. ఇక్కడ 2014 నుంచి 2018 వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018 నుంచి 2022 వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపుగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రంజిత్ అనే ఒక వ్యక్తి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా దాదాపుగా 30,000 వీడియోలు చేసిన, కానీ దాంట్లో ఆ ప్రభుత్వానికి సంబంధించి జరిగిన కేసులలో అన్నీ కూడా కొట్టుడు పోయినాయి, అది క్లియర్ కట్. కానీ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి నా రక్తాన్ని చెమట సుక్కగా మార్చి
అనేక రకాలుగా పోరాటం చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత 2022 ఫ్రీ బస్ అనే ఒక ఎపిసోడ్ పెట్టిండు. దాని మీద నేను ప్రజలకు సంబంధించిన పబ్లిక్ బైట్స్ అంటే పబ్లిక్ ఒపీనియన్ అంటాం కదా, ఈ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. ఈ ఒపీనియన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఒపీనియన్కు సంబంధించి తీసుకుంటే దీంట్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నారని ఒక మహిళా మంత్రి సదరు మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నెంబర్ 1. దాంతో పాటుగా ఒక ఇసుక రాజ్యం బూడిది రాజ్యం అవినీతి పెట్టరేగిపోతుంది అని చెప్తే వాళ్ళ హక్కులు భంగం వాటిల్లినాయని ఎఫ్ఐఆర్ నెంబర్ 2. దాని తర్వాత ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తే నన్ను మానసికంగా అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసి ఆఖరికి నా ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగులతోని సమాచారాన్ని సేకరించి అనేక రకాలుగా కుట్రలు చేసి మొత్తానికి అరెస్టు జరిగింది ఎఫ్ఐఆర్ నెంబర్ 3. ఇక ఛానల్ మీద కుట్రలు పెట్టే ప్రయత్నం చేసిళ్ళు, అదొక ఎఫ్ఐఆర్ 4. ఇట్లా ఎఫ్ఐఆర్లు వరుసగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలా స్పష్టంగా సుత్తి లేకుండా సూటిగా చెప్తున్నా. ప్రశ్న అనే ఆయుధాన్ని నా చేతిన పునికి ఉచ్చుకొని ప్రశ్నించడమే నేను చేసిన నేరమా? ప్రజల పక్షాన పోరాటం చేస్తలేవు రంజిత్, నువ్వు ఒక పార్టీ పక్షాన పోరాటం చేస్తున్నావు అని కొంతమంది వాదిస్తున్నారు. మరి గతంలో ఇదే కాంగ్రెస్ పక్షాన పూర్తి స్థాయిలోని మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా మారిపోయినాయి, నేడు నేను ప్రశ్నిస్తూ ఉంటే అది బీఆర్ఎస్కు ఎందుకు అనుకూలంగా మారిపోతున్నాయి అనేది ప్రజలు ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 సంవత్సరాల పరిపాలన 2 సంవత్సరాల పరిపాలన నేను కంపారిజన్ చేస్తా. 10 సంవత్సరాలలో జరిగిన అప్పులు 2 సంవత్సరాలలో జరుగుతున్న అప్పులు ఏంటి అని ప్రశ్నిస్తా. ప్రభుత్వానికి సంబంధించి గతంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తుందని వాదనలు, ఖండనలు, నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తం చేసిన నేతలే నేడు అధికారంలో ఉండి చిల్లర మల్లరగా దుబారా ఖర్చు దానమ్మ జేజమ్మ లెక్క చేస్తున్నారు కదా, మరి దానిని ఏమంటారు అని ప్రశ్నించినందుకు దాదాపుగా 100 మంది పోలీసులతోని అరెస్టు వారెంట్ చేస్తే కోర్టులోకి పోతే కోర్టులో జడ్జి ఎట్లా తెలుసా, అదేంది అమ్మవారు ఊంతే కండ్లన్నీ ఎర్రగైన తర్వాత ఆగ్రహాన్ని బోరి అమ్మవారి పూనకం వస్తుంది చూడు, ఆ రేంజ్లో పొరక ప్రభుత్వాన్ని తిట్టిరు అడ్వకేట్లందరూ. ఎందుకు అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యక్తి ప్రశ్నించడమే తప్ప సోషల్ మీడియా అయితే ఏ మీడియా అయితే ఇప్పుడు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ శాటిలైట్ చేయాలంటే 100 కోట్ల రూపాయలు కావాలి, తక్కువలో తక్కువ. మనదేం ఈనాడు కాదు, ఏబిఎన్ కాదు, ఎన్టీవీ కాదు, టీవీ9 కాదు, హెచ్ఎంటీవీ కాదు, రాజ్ న్యూస్ కాదు, లేకపోతే ఐ న్యూస్ కాదు, లేకపోతే ఇతరత్ర శాటిలైట్ ఛానళ్ళు కాదు. మనం ప్రశ్నించాలని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గతంలో నేను పనిచేసిన పలు ఛానళ్లలో కూడా పూర్తి స్థాయిలో గీ లైన్లో మాత్రమే వెళ్ళాలి. గీ పార్టీకి మనం అనుకూలంగా వెళ్తున్నాం, బాగా జాప్తుగా ఉంటుంది. మనం అక్కడ స్వేచ్ఛాపూరితంగా మాట్లాడడానికి ఉండదు, మనం స్వేచ్ఛాపూరితంగా అడిగే మనకు ఆ రైట్స్ కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగా వైఆర్టీవీ అనే యూట్యూబ్ ఛానలే కావచ్చు, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని దించి ఇంకొక రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో పెట్టి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కేవలం 40 రోజులలో నేను మొదలుపెట్టిన తర్వాత వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్నించిన మొదలుపెట్టిన తర్వాత మిగతా వాళ్ళు ప్రశ్నించారు. అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి భయపడ్డోళ్ళే, నేను భయపడలే, బాధ్యతగా చెప్తున్నా, సుత్తి లేకుండా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో 25లో ఒక్క ఎఫ్ఐఆర్ల గురించి ఒకసారి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే చాలా వరకు జరిగిన పరిణామాలు కావచ్చు ఇతరత్ర, దాంట్లో కొన్ని కొట్టుడు పోయినాయి, కోర్టు కూడా సీరియస్ అయింది. దాంతోపాటు మా లీగల్ టీం కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలా మంది మిత్రులు అడ్వకేట్లు అందరూ కూడా సహకారం అందించారు. తెలంగాణ ప్రాంత ప్రజల సపోర్ట్ అయితే మెండుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని కొందరు నెగిటివ్గా తీసుకెళ్ళి కొందరు పాజిటివ్గా తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ మనం పక్కన పెడదాం. సో మొత్తానికి 2025కు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. ఇక నేను ప్రశ్నించే విధానం ఇప్పుడు మారుతుంది. 2026 అంటే ఎట్లుంటుందో నేను చెప్పిన కదా, మళ్ళొక్కసారి నేను మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రశ్న అనేది తెలంగాణ ప్రాంత ప్రజల్ని ప్రశ్నించామని అడుగుతున్నా. 2020 తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఎట్లా ప్రశ్నించాలో మీరే డిసైడ్ గారు, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలే ప్రశ్నించాలి. సరే 2025లో అయిపోయింది, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు 2026 కదా, కొత్త సంవత్సరం కదా, ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఈ 2026కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాలు నువ్వు ఏమీ చేయలే, ప్రభుత్వం ఏం చేయలేదండి. ఎందుకంటే మీరందరూ కూడా ఆలోచించాలి, ఏమీ చెయ్యలేదు, ఏం చేయలేదు, గుర్తుపెట్టుకోరే, వృధా చేసింది ఈ సమయాన్ని. కాబట్టి
ఇక నుంచి వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు మీ దగ్గర AK-47 కంటే అద్భుతమైన వెపన్ ఉంది. ఈ భారతదేశానికి సరిహద్దులలో పనిచేసే ఆర్మీ జవాన్ల చేతులలో లేని అద్భుతమైన వెపన్ తెలంగాణ యువత చేతిలో ఉంది. దాని పేరే ఫోన్. ఈ ఒక్కటి చాలండి, ఇది AK-47 కంటే డేంజర్గా పనిచేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మీ చుట్టూ జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధించిన తప్పిదాలను వీడియోల రూపంలో పూర్తి స్థాయిలో తీసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబులలో పెట్టండి, గ్రూపులలో పెట్టండి. ఆ ఉద్యమం తారాస్థాయికి చేరుతుంది. దీనిని ఇప్పుడు డిజిటల్ ఉద్యమం అంటారు. మన భాషలో చెప్పాలంటే ఉద్యమం 2025 పూర్తి స్థాయిలో వృధా అయిపోయింది కాబట్టి ఈ 2 అనే బేస్ వేసుకుందాం. నువ్వు సమయాన్ని వృధా చేసినాం, మేము 2026లో ఆ 2 మొదటి అక్షరాన్ని మేము వృధా చేయనీయమని చెప్పాలి. ఇంకొకటి జీరో సంక్షేమం నడిచింది. కొత్త పథకాలు ఏం రాలే, ఉన్న పథకాలను తీసేసిళ్ళు. కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేయమని పట్టుబట్టాలి. లేకపోతే తర్వాత వచ్చే ఎన్నికలలో మీ యొక్క సంఖ్యను జీరో చేస్తామని బాజాప్తుగా బరాబరి అడగాలి, బరాబరి చెప్పేసేయాలి. ఇక సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు మళ్ళీ ఆలోచించండి. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతు బంధు, దాంతో పాటు రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే పెట్టుబడి సాయానికి సంబంధించి ఏ ఒక్క రకంగా కూడా రైతులకు కానీ, కార్మికులకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, హాస్పిటల్స్కి కానీ లేదా ప్రైవేటు వ్యవస్థలకు సంబంధించి దేనికి కూడా ఇస్తానన్న బకాయిలు ఇవ్వకపోవడం, గతంలో సర్పంచులుగా పనిచేసిన వారికి కూడా కనీసం బకాయిలను చెల్లించే విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా మానవత్వ కోణంలో ఆలోచించలేదు. ఆఖరికి అసెంబ్లీ జరుగుతుంటే సర్పంచులు నిరసన వ్యక్తం చేస్తే అకారణంగా అన్యాయంగా అరెస్టు చేసిళ్ళు. కాబట్టి నేనేందంటే మీ సంక్షేమం జీరో చేసిరు కాబట్టి మిమ్మల్ని జీరో చేస్తామని మనం నిరూపించాలి. ఇంకా ఇప్పుడు నేను యువత మీద పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని డిపెండ్ చేస్తా. ఇప్పుడు యువతే కీలకం. యువత కాబట్టి యువతకు సంబంధించి ఈ తెలంగాణలో ప్రశ్నిస్తారు, ఎక్కడ ప్రశ్నించరు. ఈ భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలను మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి, చూడండి, అక్కడికి వెళ్ళండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా ఉద్యమం ఇంకెక్కడ కూడా ఉండదు. మన దగ్గర ఉన్న చైతన్యం ఇంకా ఏ రాష్ట్రంలో ఉండదు. మన దగ్గర ఉన్న త్యాగం ఏ రాష్ట్రంలో ఉండదు. మన దగ్గర ఉన్న మంచితనం ఏ రాష్ట్రంలో ఉండదు. మన దగ్గర ఉన్న అన్ని గుణాలు, ఇక్కడి సాంప్రదాయం, సంస్కృతి అన్ని రకాలుగా కూడా మన తెలంగాణ గడ్డ మీద ఉన్నది ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి నేనేమంటానంటే నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో యనుమల రేవంత్ రెడ్డిని దించేసి నెంబర్ 2ను పెడతామని అల్టిమేట్ మనం జారీ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలే కాబట్టి ఇది ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాలి. ఉద్యోగాలు ఎక్కడ? ఖచ్చితంగా కూడా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు, మీ యొక్క వయసు అయిపోతుంది, దాంతోపాటు మీరు చదువుకొని గ్రామానికి వెళ్ళి అమ్మా నేను పలానా ఉద్యోగం సాధించి వస్తా అని మీరు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇప్పటికీ కూడా ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడితే మాత్రం భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయేది మనమే. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ఒక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ 6 గ్యారంటీల సంగతి చూద్దాం మనం. 6 గ్యారంటీల సంగతి ఏంది, ఈ 6 గ్యారంటీల ముచ్చత ఏంది, 6 గ్యారంటీల కథ ఏంది, ఈ 6 గ్యారంటీల సంగతైనా అడగాలి మనం, బాజాప్తుగా అడగాలి. మీ గ్యారంటీల సంగతి ఏందిరా బాబు? ఏమని చెప్పిల్లు వీళ్ళు? మీ అందరికీ తెలుసు కదా, 6 గ్యారంటీలు 100 రోజులలో పూర్తి చేస్తామన్నారు. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు. మరి ఈ రోజు ఏమైపోయింది? మీ 6 గ్యారంటీల సంగతి ఏంది, మీ పంచాయతీ ఏంది అనేది మనం బాజాప్తుగా అడగాలి. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించే తీరుగా మనం ముందుకు సావాలి. కాబట్టి 2006 ఉద్యమం మాత్రం తారాస్థాయిలో నడవాలి. తారాస్థాయిలో నడవాలంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ పక్షాన ఉంటుంది, మీకోసం ఉంటుంది, ప్రజల పక్షాన నిల్చుంటుంది, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఎవరి దగ్గర మోకరిల్లదు, ఎవరి కోసం పనిచేయదు, ఎవరి బానిస కాదు, ఏది కాదు. ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో, ప్రజాస్వామ్యంలో ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నిరంతరం నిర్విరామంగా ఎలాంటి విరామం లేకుండా కృషి చేస్తూ ప్రజల పక్షాన నిలుచుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తుంది మన తెలంగాణ వైఆర్టీవీ. ప్రజలది ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నాయి వైఆర్టీవీ వేదికగా.